ఓం శ్రీ దుర్గా పరమేశ్వరాయ నమః. ఓం శ్రీ చాముండేశ్వరి దేవ్యే నమః. ఓం శ్రీ వారాహి దేవ్యే నమః. గ్రహణం 7వ తారీఖు చంద్రగ్రహణం రోజున కాలభైరవ మంత్రము, తర్వాత ఈ ప్రయోగాలు చేస్తూ ఉంటే తొలగిపోయేదానికి గణపతి మంత్రం ఓం విఘ్నరాజాయ విద్మహే విఘ్నహర్తేచి ధీమహి తన్నో దంతి ప్రచోదయత్ అని గాయత్రి మంత్ర రూపంలో పెట్టాము. తర్వాత భార్యాభర్తలకి ఎవరైనా ప్రయోగం చేసి విడిపోవటానికి చేస్తుంటారు కొంతమంది. అవి మళ్ళీ వాళ్ళిద్దరూ ఒకటి కావటానికి నది తీరాన చేసుకోవాల్సిన పద్ధతిలో ఒక వీడియో చేసాము. అదే సమయంలో మేము ఎంచుకున్న ఉద్యోగంలో కానీ, ఏదైనా వర్క్ విషయంలో కానీ, ఏదైనా వ్యాపార విషయంలో కానీ, లేదా భార్యాభర్తలు మంచిగా బతుకుతున్న కానీ చూసుకోలేకుండా పడుతున్న వాళ్ళకి ఈ మంత్రము, ఈ వీడియో, ఈ మంత్రము బాగా ఉపయోగపడుతుంది. అంటే మీరు ఎంచుకున్న రంగాల్లో మీరు సెలబ్రిటీ అవ్వటానికి, సెలబ్రిటీ కాకుండా మిమ్మల్ని ఆపుతున్నారు. కనీసం మేము ఎంత మంచిగా బతికేము, ఈ రోజున మేము తినటానికి తినలేక పక్కన వాళ్ళ కోసం ఎదురు చూడాల్సి వస్తుంది. మా ఇద్దరికి సరి 50,000 శాలరీ వస్తుంది. కనీసం ఇంటి బాడీ కట్టుకోలేకపోతున్నాం, పిల్లల ఫీజు కట్టుకోలేకపోతున్నాము. మా అభివృద్ధిని, డెవలప్మెంట్ని మమ్మల్ని తొక్కిపడేశారు. మిమ్మల్ని ఎవరైతే మీ అభివృద్ధిని ఆపుతున్నారో అది వాళ్ళకి త్వరలోనే ఖచ్చితంగా జరిగిద్ది. మీరు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. మీకు దేనికి సంబంధించిన, ఏ విషయానికి సంబంధించిన నా వీడియోలు, ఈ శ్రీ భద్రకాళి ఛానల్ అన్ని వీడియోలు నేను ఒక మంత్రము, తంత్రము, యంత్రంతో సహా క్లియర్గా ఉంచాను. ఎందుకంటే ఇది ఉన్నవాళ్ళే మాత్రమే చేసుకొని ముందుకు పోగలుగుతున్నారు. లేని వాళ్ళు, తెలియని వాళ్ళు వాళ్ళు అక్కడే ఆగిపోతున్నారు. ఆగిపోయి ముందుకు పోలేకపోతున్నారు. ప్రమోషన్ వచ్చిన వాళ్ళకే వస్తుంది. టాలెంట్, ఎడ్యుకేషన్ పర్సన్ అయినా కూడా వీళ్ళకి ప్రమోషన్ రాకుండా అక్కడే ఆగిపోతున్నారు. అలాంటి వాళ్ళకి, మిమ్మల్ని అడ్డుపడుతున్న వాళ్ళకి, మిమ్మల్ని ముందుకు బానివ్వకుండా వెనక లాగుతున్న వాళ్ళకి, మీరు ఇల్లు కట్టుకుందాం అనుకొని బేస్మట్టం వేసారు. బేస్మట్టం వేసి మనసులను పెట్టి పని చేపిస్తున్నప్పుడు వీడు ఇల్లు కట్టకూడదు, ఈ రూమ్ కట్టకూడదు, ఇక్కడ పనే చేయకూడదు అని ప్లాన్లు వేస్తారు. ప్లాన్లు వేసి ఇద్దరు ముగ్గురు కలిసి మీరు ఏ పని అయితే మొదలుపెట్టారో ఆ పని ముందుకు బానివ్వకుండా అడ్డుపడి ఏదో ఒకటి చేపించి పక్కన పెట్టేస్తారు. అది ముందుకే పోదు. ఇంకా లాస్ట్కి వచ్చేసరికి అది అట్నే పాడుపడిపోయి, అది పాడుపడతా ఉంటుంది. ఇక్కడ తిండికి లేక ఇబ్బంది పడుతూ ఉంటారు. కొంతమంది జాబులు చేస్తూ ఉంటారు. జాబులు చేస్తున్న స్థలంలో మంచిగా భార్యాభర్తలు జాబ్ చేస్తూ మంచి శాలరీ తీసుకొని ఇల్లు కట్టుకుందాము, ఏదన్నా మనస్తోమకు తగ్గట్టుగా స్థలం చూసుకొని ఇల్లు కట్టుకుందాము అని ఒకరికొకరు మంచిగా ఆలోచించుకుంటారు. ప్లాట్ తీసుకుంటారు, లోన్ పెట్టి ప్లాట్ తీసుకుంటారు. భూమి పూజ కూడా చేపిస్తారు. భూమి పూజ చేయటం వరకే జరుగుతుంది. అక్కడి నుంచి ఆగిపోయింది అది. ఎందుకంటే మీరిద్దరు జాబ్ చేస్తున్నారు, మంచి శాలరీ వస్తుంది, ప్లాట్ కొనుక్కున్నారు, ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నారు. ప్లాట్ అంటే భూమి సైడ్ ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నారు. మిమ్మల్ని ముందుకు అట్లాగనే వదిలేస్తే మీరు పెద్దవాళ్ళు అవుతారు. మీరు పెద్దవాళ్ళు అయితే వీళ్ళు మన కలువు గారు అని ఆలోచన. అలాంటప్పుడు ఏం చేయాలి? మిమ్మల్ని అణగదొక్కాలి. ఇది ఇలా ఉన్న వాళ్ళకి ఎవరికైనా కూడా ఇప్పుడు నా శ్రీ భద్రకాళి ఛానల్లో మీకు కావాల్సినవి వీడియోలు ఉన్నాయి, చూసి చెయ్యండి. ఒకవేళ మేము లేదు అనుకున్నప్పుడు ఈ వీడియో కూడా చేసుకోవచ్చు. ఈ వీడియో మీరు చేయండి. వాడు ఎసమంటు వాడైనా
వాడు తల దించుకొని తల వంచాల్సిందే మీకు దగ్గర. మీకు ఏదైతే చేస్తున్నారో తిరిగి సేమ్ అదే తగిలిద్ది. మీరు ఎంతైతే బాధపడుతున్నారో అంతకన్నా డబల్ బాధపడతారు. కొంతమంది పిల్లలు పుడితే ఆస్తుంది, ఇంకా పిల్లలకే ఉంటుంది కదా. మనకి పిల్లలు పుట్టకపోతే మనకి ఆ ఆస్తి మనకు వచ్చేది కదా, మన పిల్లలు వాళ్ళు సాక్కుంటారు, సాకిన తర్వాత మన పిల్లల పేరు పెడతారు కదా వాళ్ళు అని చెడ్డ ఆలోచనతో ఉంటారు. మొన్న ఒకళ్ళు వచ్చి వేడిసారు. వీకోట, చిత్తూరు జిల్లా వీకోట. ఈ విధంగా ఏ రంగంలో వాళ్ళు వారి రంగాల్లో సెలబ్రిటీ కావాలనుకుంటున్నారు, కానీ ముందుకు బానివ్వకుండా అడ్డుపడుతున్న వారికి సరైన గుణపాఠం జరగాలంటే ఈ తంత్రాన్ని మీరు చేయండి. ఉదయము 108 సార్లు, సాయంత్రం 108 సార్లు 21 రోజు చేయండి. 21 రోజు అయిన తర్వాత మీరు మామూలుగా ఏదైనా ఒక టైం ఎంచుకోండి. ఉదయం ఎంచుకుంటారా, ఉదయం చేయండి. ఉదయం టైం సరిపోదు అనుకుంటే సాయంత్రం ప్రశాంతంగా 9 గంటల తర్వాత లేదా 7:30 నుంచి 10 గంటల లోపు ఈ మంత్రాన్ని మీరు జపం చేసుకోవచ్చు. ఏదైనా రాత్రి అయితే రాత్రి చేయండి, పొగులైతే పొగులు చేయండి. ఒకరోజు పగలు చేసి ఒకరోజు రేత్రి చేస్తే అంత మంచిగా అనిపించదు. మనం ఆడ కూర్చున్నప్పుడు మన మైండ్ కొద్దిగా డైవర్ట్ అవుతాం. మనసు ఏదో మన మంత్రం చేసేటప్పుడు ఏదో మనకి తెలియకుండా ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. కోపం రావటం కానీ, ఉద్వేషణగా ప్రోగ్రాం రావటం కానీ, మైండ్ అటు ఇటు ఏదో ఒక విధంగా తెలియని వింతగా ఉంటుంది అన్నమాట. అలా కాకుండా ఒక టైమే ఎంచుకోండి. 21 రోజు అయిన తర్వాత ఒక టైం ఎంచుకోండి, ఉదయమా సాయంత్రం అనేది. దీనికి పూజా విధానం అంటే నేనేం చెప్పను, అన్ని వీడియోలో చెప్పుకుంటానే వస్తున్నా. అదే ప్రకారం చేసుకోండి. ఆదివారం రోజున మొదలుపెట్టినట్టయితే మీకు చాలా మంచి ఫలితాలు, శుభ ఫలితాలు ఉంటాయి. ఈ మంత్రము ఈ విధంగా ఉంటుంది. మరొక విషయము, ఈ శ్రీ భద్రకాళి ఛానల్లో మంచి వీడియోలు ఉన్నాయని చాలామంది ఫోన్లు చేసి చెప్తున్నారు. చూస్తున్నాం, చేసుకుంటున్నామని అన్నారు. మంచిది. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, మధ్యలో చూడటం లేదు. స్క్రిప్ట్ చేయకుండా చూడండి మీరు. ఎందుకంటే ఫస్ట్లో 1 నిమిషం చూస్తున్నారు, సాయంత్రం 1 నిమిషం చూస్తున్నారు, మధ్యలో వదిలేస్తున్నారు. మేము చెప్పే విషయం అంతా మీకు అర్థం కాదు పూర్తిగా. 1, 2, 3 సార్లు వినండి. మంచి విషయాలు మీ ముందుకు తీసుకొచ్చి మీ ప్రాబ్లం మీరు సాల్వ్ చేసుకోండి అని నేను చెప్తున్నప్పుడు ఎవరి దగ్గరకో పోయి వేలు ఇచ్చి వాళ్ళు చేయలేదు, డబ్బులు వేస్ట్ అయిపోయి అని వాళ్ళ చుట్టూ తిరిగే బదులు డైలీ సాయంత్రం 1 గంట సేపు మీకోసమే మీరు ఒక గంట కేటాయించుకోలేరా? ఎవరికో దగ్గరకో పోయి గంటలు రోజులు కూర్చొని రాకపోతే మీ ఇంట్లో మీరు కూర్చొని చేసుకోవటానికి ఏమవుతుంది? నేను చెబుతుంది ఎవరి కోసమే చెప్పట్లేదు, అందరికి ఉండే సమస్యలు. మీ యొక్క సమస్యను మీరు పరిష్కారం చేసుకునే శ్రీ భద్రకాళి ఛానల్ ఉంది. ఇంత విధంగా ఎందుకు చెప్తున్నా అంటే చాలామంది ఉన్నారు, ఉండేవాడు ఉండట్టే ఉన్నారు, లేని వాళ్ళు లేనట్టుగా ఇంకా హీనమైపోతున్నారు. లేని వాడిని కొద్దిగా ఒక దారికి తీసుకొద్దాము, కొంచెం పైకి లేపుదామని నేను చూస్తున్నా. కొంతమంది ఏడుస్తున్నారు ఫోన్లు చేసి. లేనివాడు కింద పడ్డవాడిని పైకి లేపాలి. వాడి కింద పడ్డవాడు నవ్వకూడదు. ఎప్పుడైనా కింద పడ్డట్టున్నాడు, ఏదో ఒక విధంగా లేస్తాడు, వాడికి ఒక మంచి రోజులు వస్తాయి. కింద పడ్డారని చెప్పేసి నవ్వితే రేపు పొద్దున మన పరిస్థితి ఎలా ఉంటుందో కూడా ఆలోచించుకోవాలి. కనుక ఈ మంత్రాన్ని మీరు ఆదివారం రోజున మీరు ఉపయోగించండి. మంత్రం ఈ విధంగా ఉంటుంది. ఓం ఆదిత్యాయ విద్మహే మార్తాండాయ ధీమహి తన్నో భాను ప్రచోదయాత్. ఓం ఆదిత్యాయ విద్మహే మార్తాండాయ ధీమహి తన్నో భాను ప్రచోదయాత్. ఆదిత్యాయ అనేది ఇది గాయత్రి మంత్రం, సూర్య గాయత్రి మంత్రం. ఇది ఆదిత్యాయ అనేది మనకు అనారోగ్య సమస్యలు ఉంటే తొలగిస్తుంది. మార్తాండాయ అంటే మనకు ఎవరైతే అడ్డుపడుతున్నారో వాళ్ళని అడ్డు తొలగించి మన నాశనం కోరుకున్న
మన నాశనం ఎవరైతే కోరుకుంటారో తిరిగి అది వాళ్ళకే రివర్స్ తగిలి వాళ్ళే నాశనం అవుతారు. మార్తాండ భాను అంటే మనకి వెలుతురునిచ్చేది, మనల్ని సెలబ్రిటీ చేసేది భాను ప్రచోదయాత్. మనం ఎంచుకున్న రంగంలో వెలుతురించి ముందుకు నడిపించేది కనుక దీనికి ఈ తంత్రము 12 రోజుకు మీరు నది కానీ కాలువ కానీ చెరువు కానీ పారుతున్న నీటిలో ఎక్కడైనా సరే నిలబడి మీరు 12 సార్లు ఈ మంత్రం చెప్పి దోషిట్లో నీళ్ళు తీసుకొని మీరు 12 సార్లు నీళ్ళు వదలండి. తర్పణలాగా వదిలి 12 రోజులు చేస్తే మంచిది. లేదా ఆదివారం చేస్తే మంచిది. ఈ శ్రీ భద్రకాళి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేసినట్లయితే మంచి మంచి వీడియోలు మీకు అందిస్తాను. జై వారాహీదేవి.